నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే కనీసం 10 ఏళ్ల పాటు జనసేన టీడీపీ ప్రభుత్వం పాలించాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములకి ఘన నివాళులర్పించిన విశాఖ జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్. డిసెంబర్ 17న దళిత విముక్తి ఆధ్వర్యంలో ప్రతిఘటన సదస్సు, ర్యాలీ, పోస్టర్ ప్రచార కరపత్రం విడుదల చేసిన దళిత విముక్తి నేతలు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్న విశాఖ పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర విభజన నుంచి గట్టెక్కాలంటే, వైఎస్ఆర్సీపీ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే కనీసం 10 ఏళ్ల పాటు జనసేన టీడీపీ ప్రభుత్వం పాలించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 2024లో టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, రాష్ట్రాన్ని అద్భుత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖ సౌత్ 39వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ మహమ్మద్ సాదిక్ ను జనసేన పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని కొత్తగా చేరిన నేతలకు పవన్ సూచించారు. యువత, మహిళలే పార్టీకి బలమని, వారి సహకారంతోనే అధికార పార్టీ గూండాయిజాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమని పవన్ అన్నారు. ముస్లింలను మైనారిటీలుగా ముద్ర వేయడం తనకు ఇష్టం లేదన్నారు. వారు ప్రధాన స్రవంతిలో భాగం. బీజేపీకి మద్దతిస్తున్నందున ముస్లింలు జనసేనలో చేరేందుకు వెనకాడుతున్నట్లు కనిపిస్తోందని పవన్ అన్నారు. ఆందోళన చెందవద్దని, ఏదైనా సమస్య వస్తే తప్పకుండా తమ పక్షం వహిస్తారని ఆయన కోరారు. శ్రీ గరికపాటి వెంకట గారు ఈరోజు మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో మీ అందరి సమక్షంలో పార్టీకి మద్దతుగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి విశాఖ సౌత్ నుంచి కార్పొరేటర్గా, ఉత్తరాంధ్ర మైనారిటీ నాయకులుగా శ్రీ డాక్టర్ మహమ్మద్ సాదిక్ గారికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. మీ రాక చాలా బలం. అన్నిటికంటే కూడా మీరు మీ డాక్టరేట్ దేని మీద చేశారు అది విన్నాక చాలా చాలా ఆనందం కలిగింది. రాష్ట్రంలోనే ఒక బలమైన ముస్లిం నాయకులుగానే కాకుండా అందరి నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మిమ్మల్ని. మనస్ఫూర్తిగా మా అందరి తరపు నుంచి జనసేన మీకు ఆహ్వానం పలుకుతుంది. సాదిక్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. ప్రకాశం జిల్లా నుంచి దర్శి నియోజకవర్గానికి సంబంధించి శ్రీ గరికపాటి వెంకట్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాం జనసేన పార్టీ నుంచి. ఇది ఇలాంటి సమయంలో మీ అందరి పార్టీలోకి రావటం మనస్ఫూర్తిగా చాలా ఆనందదాయకం. జనసేన పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. దశాబ్ద కాలంగా వైసీపీ లాంటి గుండా నాయకులను ఎదుర్కోగలుగుతున్నామంటే యువత బలం, ఎక్కడికి వెళ్ళినా మహిళలు చాలా బలంగా జనసేనకి మద్దతు ఇవ్వడం చాలా శుభసూచకం. దిక్కు లేకుండా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. కుక్కలు చింపిన ఇస్తర్లా అయిపోయింది వైసీపీ పాలనలో. దీనిని గాడిలోకి పెట్టాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశంలో ఎప్పుడు మీరు మైనారిటీ అనే పదం నాకు ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని మెయిన్ స్ట్రీమ్లో ఉండాలి అని కోరుకునేవాడు. మైనారిటీ అనే ఒక పదంతో మిమ్మల్ని మీరు దూరంగా అయిపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. అందువల్ల మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులుగా ఉండాలి మీరు అందరూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను.
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ఈ నెల 15 నుండి తూర్పు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పార్లమెంటు సభ్యులు తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు విశాఖ పెదబాల్తేరు లాషన్స్ బే కాలనీ పార్లమెంటు సభ్యులు తూర్పు నియోజకవర్గం వైసీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలను మీడియా సమావేశంలో సత్యనారాయణ తెలిపారు. ఈ రోజు 15న 13వ వార్డు 6వ ప్రాంతం పైనాపిల్ కాలనీ జేఎన్యూఆర్ఎం నుండి ఉదయం 7 గంటలకు పాదయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో ఉన్న 14 వార్డులలో వార్డుకు 4 రోజుల చొప్పున వార్డు పర్యటన పాదయాత్రతో కొనసాగుతుందని, ప్రతిరోజు ఉదయం 7 గంటలకు వార్డులో పాదయాత్ర మొదలుకొని ఉదయం 11 గంటలకు ముగుస్తుందని, మరలా సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. అదేవిధంగా గడప గడపకు వెళ్లి రోడ్లు, డ్రైనేజీ, ఆలయాల అభివృద్ధి, నిర్మాణం కొరకు మౌలిక వసతి సమస్యలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు నేరుగా స్థానికులను అడిగి తెలుసుకుని వెనువెంటనే సత్వర పరిష్కారం కొరకు సంబంధిత అధికారులతో వెనువెంటనే పరిష్కార చర్యలు చేపడతామని పేర్కొన్నారు. తీసుకోవడం జరిగింది. ఆ పాదయాత్రలో భాగంగా వై నీడ్స్ జగన్ అనే కార్యక్రమం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎందుకు కావాలనే కార్యక్రమాన్ని కూడా మనం ఇంటింటికి వివరించుకుంటూ మన కాన్స్టిట్యున్సీ అంతా కూడా పాదయాత్ర ద్వారా చేయాలని ఒక 60 రోజులు ప్రోగ్రాం. అది ఒక వార్డుకి 4 రోజుల చొప్పున కేటాయించుకుని 15 వార్డులు 60 రోజులు పడుతుంది. 60 రోజులు కూడా పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకుని చేస్తూ ఉన్నాం. ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి ఇంటింట్లో ఉన్న సమస్యలు ఎవరికన్నా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సంక్షేమ పథకాల ప్రభుత్వం ద్వారా ఎవరికన్నా ఏదన్నా కొన్ని సమస్యల కారణాల వలన వారు అందుకోలేకపోతున్నా సరే వారి సమస్యలు వెంటనే కూడా స్పాట్లో క్లియర్ చేసే విధంగా సంబంధిత పేపర్స్ అన్నీ కూడా పెట్టుకుని దానికి సంబంధించిన టీంని పెట్టుకుని వారి సమస్యలు అక్కడే పరిష్కరించే దిశగా, అదేవిధంగా ఆ పర్టికులర్ ఏరియాలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేకపోతే ఇంకా ఇతర సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా వీధి లైట్లు కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అక్కడికక్కడే పరిష్కరించే దిశగా ముందు తీసుకెళ్లాలని, అంతేకాకుండా ఏదైనా కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే ఇంకా ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా కావాలన్నా సరే అవి వీలైనంత వరకు ఎంపీ లాట్స్ కానీ లేదా ఏదైనా వేరే నిధుల నుంచి కూడా ఏర్పాటు చేసే విధంగా, అంతేకాకుండా ఏదన్నా గుడులు కానీ లేదన్నా ఇలాంటి కార్యక్రమాలు పండగలు కానీ అటువంటి కార్యక్రమాలు వారు ఏదైనా కావాల్సిన గుళ్ళు కట్టాలనే కార్యక్రమం ఉంటే అది మా సొంత నిధుల ద్వారా, అంటే ప్రభుత్వం ద్వారా పనులు చేయడం వీలు కాదు కాబట్టి సొంత నిధుల ద్వారా అవి కూడా చేసే విధంగా మనం ఒక నిర్ణయం తీసుకుని రేపు నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఇది ముఖ్యంగా ఈరోజు మీతో చెప్పాలనుకున్న కార్యక్రమం. అదే కాకుండా ఆడుతా ఆంధ్ర ఆ కార్యక్రమాన్ని కూడా అందరికి తీసుకెళ్ళి అందరితోనూ దాంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా కూడా అందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇది ముఖ్యంగా బేసిక్గా ఉన్న విషయం. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వచ్చే వారంలో ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా మన తూర్పు నియోజకవర్గం అన్ని చోట్ల అన్ని వార్డులో కూడా అత్యంత భారీగా దాన్ని చేయాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి వార్డులో కూడా రక్తదాన శిబిరాలు, అదేవిధంగా చీరల పంపిణీ కార్యక్రమం, పేదలకు దుస్తులు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఫ్రూట్స్ ఇలాగా డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం, అనాథ పిల్లలకు కానీ అదేవిధంగా వృద్ధులకు కానీ వాళ్ళకి పళ్ళు ఇలాంటి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం, అదేవిధంగా ఎవరన్నా వీధుల్లో ఉన్న అంటే అడుక్కునే కార్యక్రమాలు అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అవసరమైతే వారు ఎవరైనా ఉంటే తూర్పు నియోజకవర్గం మొత్తంలో అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే వారందరినీ కూడా వారు ఏదైనా మానసిక వ్యాధితో ఉంటే మానసిక ఆసుపత్రులు తరలించడం, వారికి విశాఖ ఉత్తర నియోజకవర్గం 44వ వార్డు రామచంద్రనగర్ మాదిటి గార్డెన్స్ 39 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్లు మరియు పలు అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన కార్యక్రమం రామచంద్రనగర్ వద్ద జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పార్టీ మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో మౌలిక వసతుల కల్పనే తమ ధ్యేయమని, రాష్ట్రంలోనే విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, పార్టీ మండల అధ్యక్షులు కటుమూరి సతీష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 44వ వార్డులో 44వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ
ఫ్లోర్ లీడర్ సోదరులు శ్రీ బాణాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 2 రోడ్లకి సంబంధించి ఈరోజు సుమారు 39 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కేపాలెం 80 ఫీట్ రోడ్ నుంచి రామచంద్రనగర్ మీదుగా ఉర్దూ స్కూల్ వరకు, అదేవిధంగా సాయిబాబా టెంపుల్ టు మాదేటి గార్డెన్స్ గాయత్రి హాస్పిటల్ లైన్లో 19.5 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ప్రతి చోట కూడా వార్డులో గడప గడపకి మన ప్రభుత్వ ద్వారా కార్యక్రమం ద్వారా కావచ్చు, ముఖ్యంగా కార్పొరేటర్స్ స్థానికంగా ఉన్న ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకమై స్థానిక వార్డులో ఉన్న ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులను వినతుల్ని కూడా స్వీకరించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకి మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఎప్పటికప్పుడు జీవీఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రతి సమస్యని కూడా పరిష్కరించే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు ఎప్పుడూ ఒకటే చెప్తుంటారు, సంక్షేమానికి సంబంధించి ఏ విధంగా అయితే అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించి పేద కుటుంబాల్లో వెలుగులు నింపామో, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి మౌలిక వసతులకు సంబంధించి తాగునీరు కానీ, మరుగునీరు కానీ, విద్యుత్ సమస్యలు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, స్కూల్స్ కానీ, పార్క్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, వాటి అన్నీ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పర్యటనలు చేసి ప్రతి సమస్యని పరిష్కరించి ప్రజలకి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి మనం చూసాం, గతంలో ఈ విశాఖపట్నం నగర చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా విశాఖపట్నం అభివృద్ధి గురించి ఆలోచించలేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో గడిచిన 4.5 సంవత్సరాలుగా విశాఖపట్నం ఒక దిశ మార్చే విధంగా, దీనికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేశారో మనం చూసాం. ఈ మధ్యనే నీతి ఆయోగ్ అనే సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సర్వేలు చేసి ఏ నగరానికి ఫీజిబిలిటీ ఉంది, ఏ నగరాన్ని అభివృద్ధి చేస్తే ఈ దేశానికి ఉపయోగపడుతుంది, ఏ నగరంలో మౌలిక వసతులు కల్పించి ఏ నగరంలో మెరుగైన వసతులు కల్పిస్తే తద్వారా దేశానికి ఉపయోగపడే నగరాలు ఏంటనేది గుర్తించి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అమరజీవి పొట్టి శ్రీరాములు అని జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం శుక్రవారం విశాఖ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక శ్రీ పొట్టి శ్రీరాములు అని, తన ప్రాణత్యాగంతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పడేలా చేసి అమరజీవిగా నిలిచారని గుర్తు చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ నివాళులర్పించి స్మరించుకోవాల్సిన తరుణం ఇదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్త సంచాలకులు వి మణిరామ్, కలెక్టర్ కార్యాలయ పరిపాలనా అధికారి కెవి ఈశ్వర్రావు, వివిధ విభాగాల పర్యవేక్షకులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొని పొట్టి శ్రీరాములకు నివాళులర్పించారు. కొంచెం మీరు కదా మీరు మేడం. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ది
డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగిన అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద గంట పాటు మోకాళ్లపై నిల్చున్నారు. నగరంతో పాటు పెందుర్తి, ఆనందపురం మండల కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున ఉద్యోగులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ జిల్లా ప్రెసిడెంట్ తులసి మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయమైన కోరికలు నెరవేర్చేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, ఒత్తిడి లేకుండా చూడాలని, యాప్ల భారాన్ని తగ్గించాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ బెదిరింపులకు దిగుతోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించడం మానుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సంఘ నాయకులు హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్తల ధర్నాకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంఘీభావం తెలిపారు. ఎల్లపు తులసి, విశాఖ జిల్లా CITU అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. ఈరోజు అంగన్వాడీ సమ్మె 4వ రోజుకు వచ్చిందండి. 4వ రోజుకు రాగానే మన అధికారులు, ప్రభుత్వాధికారులు ప్రభుత్వ ఉద్యోగులను పంపించి అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టించి అంగన్వాడీ సెంటర్లు నిర్వహణ చేయమని చెప్పేసి వాళ్ళకి మెమోలు ఇస్తామని చెప్పారంట. వాళ్ళు అంగన్వాడీ విధులు నిర్వహించడానికి ఎలాగో వెళ్తున్నారు కాబట్టి అంగన్వాడీలో అంగన్వాడీ వర్కరు, హెల్పరు ఇద్దరూ కలిసి ఎన్ని పనులు అయితే చేసేవారో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఆ విధులన్నీ కూడా వీళ్ళు కూడా నిర్వహించాలి. నిర్వహించిన తర్వాత కూడా వాళ్ళు మేము ఏ యాప్లు చేసేవాళ్ళమో ఆ యాప్లన్నీ కూడా వాళ్ళు వాళ్ళ చేత చేయించాలి. అలాంటి పరిస్థితుల్లోనే అంగన్వాడీలు తాళాలు పగలగొట్టించాలి. అలాగే ICDS అధికారులు కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నారు. అలాగే CDP వాళ్ళు మమ్మల్ని ఏ రిపోర్ట్లు అయితే అడిగేవారో, ఏ పనులు అయితే చేయించేవారో, ప్రీ స్కూల్ పిల్లలకి ఎలా వండి పెట్టేవాళ్ళమో, ప్రీ స్కూల్ పిల్లలకి ఎలా ప్రీ స్కూల్ చెప్పేవాళ్ళమో, ఎలా గర్భిణీ బాలింతలకి స్టాక్స్ అవి ఇచ్చి వాళ్ళకి ఎలా మోటివేషన్ చేసేవాళ్ళమో, అలాగే అంగన్వాడీ వర్కరు ఇద్దరూ కలిసి అంగన్వాడీ సెంటర్ నిర్వహించేవారు. కానీ ఈరోజు ప్రభుత్వాధికారులకి 9 మందికి ఇచ్చి అంగన్వాడీ సెంటర్ నిర్వహణకు పంపించారు. 5గురితో పంచనామా చేయించారు. అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టి 5గురితో పంచనామా చేయించి అంగన్వాడీ సెంటర్లో స్టాక్స్ అన్నీ రాసుకొని చేయించారు. చెయ్యండి, వద్దని చెప్పట్లేదు. కానీ KGBV విద్యార్థినుల వివిధ దేశాల ప్రతినిధులుగా వ్యవహరించి ఆయా దేశాల ప్రజల వేషధారణతో, జెండాలతో COP28 గురించి ఆంగ్లం, హిందీ భాషలలో మాట్లాడుతూ తమ ప్రతిభను చాటుకున్నారు. 28 దేశాల ప్రతినిధులుగా విద్యార్థినులు వ్యవహరించి అభివృద్ధి చెందిన దేశాలు, సంపన్న దేశాలు, క్లైమేట్ వన్ ఇచ్చి దక్షిణార్ధగోళంలో ఉన్న దీవుల రక్షణ తదితర అంశాలపై చర్చించారు. పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రంలో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో శుక్రవారం COP28 మాక్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రపంచంలో ఉన్న పునరుత్పాదక ఇంధన శక్తి 3 పెరగాలని, 2030 నాటికి 3 రెట్లు పెరగాలని, చమురు, గ్యాస్, బొగ్గు వినియోగాన్ని తగ్గించాలనే వాదనను ప్రతినిధులుగా వ్యవహరించిన విద్యార్థినులు బలంగా వినిపించారు. కాన్ఫరెన్స్ అనంతరం 3 KGBVల ప్రిన్సిపాళ్లు, విద్యార్థినులు, DEO చంద్రకళ, APC శ్రీనివాసులతో కలిసి జాయింట్ కలెక్టర్ KS విశ్వనాథన్ను కలిశారు. విద్యార్థినుల ప్రతిభను ప్రశంసించారు. మంచి కార్యక్రమం నిర్వహించారని, ఇదే విధంగా విద్యార్థినులకు ప్రోత్సాహం అందించాలని పేర్కొన్నారు. సామాజిక వర్తమాన విషయాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉండాలని సూచించారు. కార్యక్రమాల్లో DEO చంద్రకళ, సమగ్ర శిక్ష APC శ్రీనివాసరావు, ఆనందపురం KGBB ప్రిన్సిపల్ చంద్రకళ, భీమిలి ప్రిన్సిపల్ కుమారి గంగా, పద్మనాభం ప్రిన్సిపల్ లిలీ గ్రేస్ తదితరులు పాల్గొన్నారు. సో ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం మీ అందరికి. ఇది నేను కూడా మీలాగా స్కూల్లో ఉన్నప్పుడు నేను కూడా చదువుతాను. బట్ నాకు నిజంగానే కనిపించింది చేంజ్. నేను చెన్నై నుంచి వచ్చాను. అప్పుడు పెద్దగా వర్షం ఏం పెద్దగా రాదు. ఎప్పుడు నేను చిన్నప్పుడు నార్మల్గా వస్తుంది, ఏం ఫ్లడ్డింగ్ ఏం రాదు. 2010 తర్వాత ఎప్పుడు రావాలో రాదు, ఎప్పుడు మామూలుగా రావాలో అప్పుడు రాకుండా వేరెప్పుడో వచ్చి భారీగా వర్షం పడుతుంది. గ్రెటా థెన్బర్గ్ మాట్లాడి షీ బికేమ్ అ గ్లోబల్ ఐకాన్. షీ వాజ్ లైక్ యూ ఓన్లీ. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెన్నెముక ఆరోగ్య సంరక్షణలో అద్భుతమైన పురోగతిని సూచిస్తూ UBE ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ మరియు మినిమల్లీ ఇన్వాసివ్ స్పైన్ సర్జరీని విశాఖపట్నం అపోలో ఆసుపత్రిలో ప్రారంభించినట్లు వెన్నెముక శస్త్రచికిత్సలో ప్రముఖ నిపుణులు డాక్టర్ M సతీష్ తెలిపారు. విశాఖలోని అపోలో హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఉత్తరాంధ్ర ప్రాంతానికి యూబీఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీని పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ అత్యాధునిక సాంకేతికత రోగి సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా వెన్నెముక ఆరోగ్య సంరక్షణలో గణనీయమైన పురోగతిని కూడా సూచిస్తుందని అన్నారు. అపోలో హాస్పిటల్ బృందం అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించనుందని చెప్పారు. అపోలో హాస్పిటల్లో యూబీఈ ఎండోస్కోపిక్ వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకుంటున్న రోగులు ఇప్పుడు వెన్నెముక సంరక్షణకు విప్లవాత్మక విధానాన్ని పాటించవచ్చని, ఇది ఖచ్చితత్వం, కనిష్ట ఇన్వోసివ్నెస్ మరియు మెరుగైన రికవరీ అందిస్తుందని వివరించారు. ఈ నెల 17న ఆదివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత యూబీఈ ఎండోస్కోపిక్ వెన్నెముక శస్త్రచికిత్స అవగాహన శిబిరం మరియు వెన్నెముక వ్యాధుల కోసం ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. హై ఎండ్ పేషెంట్స్ ఒకవేళ మాకు సింగిల్ రూమ్ కావాలి లేదా డీలక్స్ రూమ్స్ కావాలి, స్వీట్ రిపోర్టల్ ఎండోస్కోపీ కాస్ట్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ యొక్క ఈ ప్రోగ్రాంకి ప్రధాన కారణం ఏంటి అంటే, చాలామందికి నడుము ఆపరేషన్ అంటే చాలా అపోహలు ఉంటాయి. ఆ అపోహల్లో భాగంగా ఏంటంటే, ఒకసారి నడుము ఆపరేషన్ ఏమైనా అయితే వాళ్ళు మళ్ళీ కోలుకోవటం చాలా కష్టం అనే అపోహలో చాలామంది నడుముకి సంబంధించిన వ్యాధులన్నా దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నా చాలా భయపడతారు. ఆల్మోస్ట్ పబ్లిక్లో కానీ మన ఫ్యామిలీస్లో కానీ చూసుకుంటే ప్రతి ఒక్కరికి నడుము బాధలు అనేవి ఎంతో కొంత చిన్నప్పటి నుంచి పెద్దలోపు ఎవరో అందరూ సఫర్ అవుతున్న వాళ్ళే. కాకపోతే దీని గురించి అవగాహన తగ్గిపోయి కొంతమంది అన్నెసరీ సర్జరీస్ చేయించుకోవటం జరుగుతుంది. కొంతమంది సర్జరీస్ అవసరమైనా కానీ చేయించుకోలేక వాళ్ళు మంచాన పడుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అలాంటి అవేర్నెస్ కోసమే పబ్లిక్ కోసం రేపు 17th అంటే సండే ఒక ఫ్రీ స్పైన్ అవేర్నెస్ క్యాంప్ అండ్ కన్సల్టేషన్స్, ఫ్రీ కన్సల్టేషన్స్ స్టార్ట్ చేస్తున్నాము ఆన్ సండే. దిస్ సండే అందరూ ఎవరైతే నడుము బాధలు ఉన్నాయో, వాళ్ళకి ఎవరైతే ఒక అపోహలు ఉన్నాయో లేకపోతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి క్లారిఫై చేసుకోవచ్చు ఆ రోజు. అది పూర్తిగా ఉచితం. అపోలో హాస్పిటల్లో అందరికీ అది అనౌన్స్ చేసింది అండ్ వీఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్. అండ్ రిగార్డింగ్ దిస్ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇన్ స్పైన్ సర్జరీ, ఒక మాటలో చెప్పాలంటే ఒక రెవల్యూషన్ ఇన్ స్పైన్ సర్జరీ ఇది. ఇప్పుడు ఈ నార్త్ ఆంధ్ర భాగంలో ఈ బైపోర్టల్ ఎండోస్కోపీ అనేది ముఖ్యంగా అపోలో హాస్పిటల్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఆల్మోస్ట్ మిగతా కొలీగ్స్ అందరూ టేకప్ చేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియోల ప్రకారం ఇదివరకు స్పైన్ సర్జరీ అంటేనే పెద్ద కోతలు ఉంటాయి, ఒక 3 నెలలు మంచాన్ని రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ మంచం మీద నుంచి పైకి వస్తారా లేదా అనేది చాలామందిలో ఉన్న ఇది. బట్ ఇప్పుడు మీరు చూసిన వీడియోస్లో వాళ్ళు ముందు నడవలేని స్థితిలో నుంచి నెక్స్ట్ నడుస్తున్న స్థితి ఏదైతే ఉందో అది నెక్స్ట్ రోజే, ఇవాళ సర్జరీ అయితే నెక్స్ట్ రోజే వాళ్ళు హ్యాపీగా నడుస్తున్నారు. ఎందుకంటే ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీ టైప్లో ఈ ఎండోస్కోపీ విధానంలో పెద్ద పెద్ద కోతలు ఉండవు, స్టిచెస్ ఉండవు, అండ్ వాళ్ళకి మజిల్ డిసెక్షన్ ఉండదు, బోన్ కట్ చేయటం ఉండదు. డైరెక్ట్గా ఏదైతే ప్రాబ్లం ఉందో స్పైన్లో, ఏదైతే డిస్క్ ప్రాబ్లం ఉంటే దళిత ముక్తి 25 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం నేపథ్యంలో ఈ నెల 17న ప్రతిఘటన సదస్సు ఊరేగింపులను జరపనున్నామని రాష్ట్ర కన్వీనర్ వెంకటరమణ తెలిపారు. విశాఖ నగరంలోని జీపీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యమ ప్రస్థానంలో భాగంగా ఈ నెల 17న నగరంలోని డాబా గార్డెన్స్ లో గల ప్రేమ సమాజం హలో ఉదయం 11 గంటలకు ప్రతిఘటన సదస్సు, సాయంత్రం 4 గంటలకు సభాస్థలం నుండి ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల నుండి దళిత బహుజనులు రాబోతున్నారని తెలిపారు. గత 25 ఏళ్లుగా దళిత విముక్తి, కుల నిర్మూలన, మతోన్మాదం, దళితులపై దాడులు, భూమి సమస్య తదితర అంశాలపై పోరాడుతుందని వివరించారు. పోరాటాలు విజయవంతం చేయండి. ఈ నెల 17న జరుగుతుంది. ఈ నెల 17న జరుగు దళిత ముక్తి సదస్సును జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ దళిత అమర వీరులకు విజయవంతం చేయండి. ఈ నెల 17న దళిత ముక్తి సదస్సును. నా పేరు సొర్ల వెంకటరమణ. నేను దళిత ముక్తి అనే సంఘానికి రాష్ట్ర కన్వీనర్ని. దళిత ముక్తి ఏర్పడి 25 ఏళ్ళ సందర్భంగా 25 ఏళ్ళు ప్రస్తావన సదస్సును విశాఖపట్నంలో గ్రామ సమాజం ఆడిటోరియంలో ఈ నెల 17వ తారీఖున
జరుగుతున్నది. దళిత ముక్తి ఏర్పడి 25 ఏళ్లుగా కుల సమస్యలపైన, అంటరానితనంపైన, భూమి సమస్యలపైన, దళితులపై దాడులపై జరుగుతున్న సందర్భాల్లోనూ పోరాటాలు చేస్తూ ఉన్నది దళిత ముక్తి. అదేవిధంగా ఈ సమాజంలో జరిగేటువంటి అసమానతలకు వ్యతిరేకంగా ఒక నూతన సమాజం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే లేదా అనేక మంది మేధావులు అమరుల యొక్క త్యాగాలను గుర్తుపట్టి అదేవిధంగా వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని ఈ సమాజం కోసం, అసమానత లేని సమాజం కోసం పనిచేయడానికి దళిత ముక్తిగా ముందుకు పోతూ ఉన్నది. ఈ సందర్భంగా సదస్సును, ఊరేగింపును ఈ 17న జరుగుతూ ఉన్నది. దీనికి పలువురు మేధావులు హాజరవుతున్నారు. దళిత ప్రజా సంఘాలు వక్తలుగా మేధావులు హాజరై లేదా నాయకులు హాజరై ఉపన్యాసిస్తారు. కాబట్టి ప్రజలారా లేదా సామాన్య ప్రజలారా, దళితులారా ఈ సదస్సును విజయవంతం చేసి ఊరేగింపును విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 3 రోజులుగా తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కార్యకర్తలపై ఉక్కుపాదం మోపడానికి అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. దీనిలో భాగంగా విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి అంగన్వాడీ ప్రాజెక్టు అధికారులు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలకు వేసిన తాళాలను బద్దలు కొట్టించి అన్ని కేంద్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తల గౌరవ సలహాదారుని బృందా మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నామన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో దిక్కులేక అంగన్వాడీ కార్యకర్తలందరూ నిరవధిక సమ్మెకు దిగడం జరిగింది అన్నారు. ఈ సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వంపై పోరాటం తప్పదని బృందా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగాలు ఏదో వాళ్ళే చెప్పేవాళ్ళు. వాళ్ళు చేసిన తర్వాత ఆ వాళ్ళ ఉద్యోగం చెక్ మేమివ్వండి. అలాంటి మీ కమిషనర్ వాళ్ళు బాధపోల్ది వాళ్ళ జీతాలు, మా పిల్లలు చూస్తున్నారు, వాళ్ళ జీతాలు పెంచమని వాళ్ళు అడుక్కుంటున్నారు. అడుక్కుంటుంటే సీఎం గారి దాకా వెళ్ళాలి ఈ విషయం. సీఎం గారు చూసుకుంటారు అవన్నీ. కమిషనర్ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, మీరు వచ్చి బద్దలు కొట్టారు. మా తల్లులు, మేము తల్లులు సీఎం జగన్ గారిని వచ్చేమని వచ్చే సైన్ బట్టలు కొట్టారు. అంతే మరి వాళ్ళు విన్నపం చేసుకుంటున్నారు కాబట్టి చేసుకుంటారు. మీ సచివాలయంలో మీ ఆర్పీలు అందరూ కూడా కొన్ని రోజులు పాటు మీరు చేసిన వాళ్ళే. నా పేరు కె బృందావతి, పెందుర్తి ప్రాజెక్టు రాష్ట్ర మెంబర్గా నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏంటంటే, మేము గత అంగన్వాడీస్ నుంచి గత 4 రోజుల నుంచి సమ్మెలో కూర్చున్నాం. అయితే ఈ ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలుస్తుందేమో అనే ఆశతోటి చాలా ఓర్పుగా నేర్పుగా మేము సమ్మెను కొనసాగించే సమయంలో 3వ రోజు అయినటువంటి నిన్న ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సమ్మెను విచ్ఛిన్నపరచడానికి రెవెన్యూని, సచివాలయం సిబ్బందిని పంపించి అర్ధరాత్రిని కూడా చూడకుండా తాళాలు పగలగొట్టి చాలా బీభత్సాన్ని సృష్టించింది. అంగన్వాడీలకు మానసిక క్షోభని గురి చేసింది. ఎందుకంటే ఒకప్పుడు ఇవే అంగన్వాడీలు మీరు మీ ఇళ్లలో భావించుకోవాలి, మీ ఇల్లుని ఎలా చక్కబెట్టుకుంటారో అంగన్వాడీలు కూడా అలాగే చక్కబెట్టండి అనే ప్రభుత్వం ఈరోజు మా ఇంటి తాళాలు పగలగొట్టింది. అంటే ఎవరు దొంగలు, ప్రభుత్వమా మేమా? మా ఇంటిని దోచింది. ఈ ప్రభుత్వానికి మేము చాలా ఒప్పుకొచ్చాం. కానీ ఈ రోజు నుంచి మా సమ్మెను ఇంకా ఉధృతం చేసి మా కోరికలు తీరే వరకు మా డిమాండ్స్ అన్ని కూడా కేబినెట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే కనీసం 10 ఏళ్ల పాటు జనసేన టీడీపీ ప్రభుత్వం పాలించాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములకి ఘన నివాళులర్పించిన విశాఖ జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్. డిసెంబర్ 17న దళిత విముక్తి ఆధ్వర్యంలో ప్రతిఘటన సదస్సు, ర్యాలీ, పోస్టర్ ప్రచార కరపత్రం విడుదల చేసిన దళిత విముక్తి నేతలు.
సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్న విశాఖ పార్లమెంట్ సభ్యులు తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ. ఇది ఇవాళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.